ఓం నమస్తే అండి. మహాపురుషుల గురించి చాణక్య నీతి శాస్త్రంలో ఏం చెప్తున్నారో చూస్తూ ఉన్నాము. ఈ శ్లోకం మహాపురుషుల గుణాలని ఉద్దేశించి చెప్తున్నారండి. ధర్మే తత్పరత, ముఖే మధురత, దానే సుముత్సాహత. ధార్మిక కార్యంలో తత్పరత ఉంటుందంట. ఎప్పుడు చేద్దామా అన్నంత సిద్ధంగా ఉంటారు ఆ ధార్మిక కార్యాలు చేయడానికి. మాట మాట్లాడడంలో మాధుర్యం ఉంటుంది, దానం చేయడంలో ఉత్సాహం ఉంటుంది. మామూలుగా దానం చేస్తే మనకేమొస్తుంది, మనదే పోతుంది అనుకుంటూ ఉంటాం కదా. మహాపురుషులకి దానం చేయాలంటే ఉత్సాహం ఉంటుందంట. మిత్రే వంచికత, గురౌ వినయత, చిత్తేతి గంభీరత. మిత్రుల పట్ల నమ్మకస్తులుగా ఉంటారు, గురువుల పట్ల వినయంగా ఉంటారు. చిత్తంలో గాంభీరత అంటే ఎంతో లోతుగా ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోతైన పరిస్థితుల్ని అర్థం చేసుకునే విధంగా ఉంటారన్నమాట. ఆచారే శుచిత, గుణే రసికత, శాస్త్రేషు విజ్ఞానత. ఆచారంలో శుద్ధత ఉంటుంది, గుణాలలో రసికత అంటే జీవించడం అంటారు కదండి. ఇప్పుడు అన్నం తీసుకునేటప్పుడు అన్నంలో రసాన్ని ఆస్వాదించడం అంటారు. అట్లా ప్రతి అనుభూతిని కూడా అనుభవిస్తూ ఆ అనుభవంలో జీవించడం అనేది. శాస్త్రాలలో ధ్యానం ఉంటుంది. రూపే సుందరత, శివే భజనత, సత్స్వేవ సందృశ్యతే. రూపంలో సౌందర్యం, ఆత్మ సౌందర్యం ఉంటే వ్యక్తి సౌందర్యం కూడా ఉంటుంది. భగవంతుని పట్ల భక్తిగా ఉంటారు. ఈ విధంగా ఇవన్నీ కూడా సుగుణాలు మహాపురుషుల్లో ఉంటాయట. ఎంత చక్కగా చెప్పారండి.